41 దేవుడు ఏం చేస్తాడు? నీకు పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తాడు. 40 రోజులు శ్రమల పడు, 41 దేవుడు ఏం చేస్తాడు? నీకు పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తాడు. ఎవరా? నోవహు 40 రోజులు ఎన్నో శ్రమలు పడ్డాడు. వాడలు ఎన్నో కష్టాలు, అనుభవాలు, ఎన్ని ఎదురొచ్చినా ఎన్ని ఎదుర్కొన్నాడు. 41 రోజులు వచ్చినప్పుడు ఏమి ఇచ్చాడు? పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చాడు. మోషే కూడా అంతే. 40 రోజులు మృగాల మధ్యలో, జంతువుల మధ్యలో ఉపవాసం చేస్తూ, ఎలా చావు బ్రతుకుల మధ్యలో ఆయనతో సహవాసం చేస్తుండగా 40 రోజులు దేవుడితో నడిచాడు. 41 రోజులు ఏమి ఇచ్చే దేవుడు? ఆశీర్వదించి పరిశుద్ధాత్మని దేవుడు కలిగజేస్తాడు. ఆత్మ అంటే డ్యాన్స్ వేసేది కాదు, నీలో ఉన్న చెడుతనంతో తీసివేసేది. పరిశుద్ధాత్మ అంటే పాటలు పాడించినప్పుడు చప్పడగొడుతూ డ్యాన్స్ చేయడం కాదు. పరిశుద్ధాత్మ అంటే ఇదిగో ఎవరైతే దేవుడికి ఎరక్కున్నారో వాడిని దేవుడు ఎరిగిన చేసేవారు పరిశుద్ధాత్మలో. నాకి ఎలాగైతే రంగు బట్టలు ఏం తిరుగుతాను అలాగే నాకు చూడండి, తెల్ల బట్టలు నల్ల బట్టలు యాసలు వేసుకుని బ్రతుకులు మానేసి యాసలు మార్చుకుంటారు. యాసలు వేస్తూ దేవుడిని ఇరువు తీసేస్తాం. తెసరదా? నీ శరీరం కాదు ఉండవలసిన వస్త్రాలు, నీ హృదయంలో ఉండాలి తెల్ల వస్త్రం. అంటే దేవుడు వాక్యం సెలవిచ్చిన మాటలనే ఆయన వెంబడించాడు. మనం నువ్వు ఎప్పుడైతే యెహోవాను వెంబడించావో నీ బ్రతుకులో అన్ని తనకి తిరిగిపోలేసా, నీ కష్టాలని దేవుడు మేలుగా మారిస్తాడు. మనుషుడా, ఆత్మ నీలోకి రావాలంటే ఏం చేయాలి? దేవుడితో సహవాసం చేయాలి. నువ్వు ఎప్పుడైతే దేవుడితో సహవాసం చేస్తావో అప్పుడు ఆయన ఆత్మ నీకు ఇస్తాడు. ఎవరా? పరిశుద్ధాత్మ